బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహించిన భారీ జాబ్ మేళా ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం సమన్వయంతో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 15 ప్రముఖ జాతీయ మరియు బహుళ జాతి సంస్థలు పాల్గొని యువతకు ప్రత్యక్ష నియామక అవకాశాలు కల్పించాయి. ఐటీ, ఫార్మా, తయారీ, హెల్త్ కేర్, రిటైల్, ఫైనాన్స్ తదితర రంగాల్లో పలు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. యువత తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పరిస్థితులు వాతావరణం ఈ రాష్ట్రంలో క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ ఇప్పుడు చెప్తున్నానంటే గుర్తు చేస్తున్నా మీకు. నేను ఇవాళ ఏదైతే చెప్పానో ఆ రోజు మీరు అందరూ నమ్మారు. నమ్మబట్టే మమ్మల్ని అందరినీ గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి పనికిరాడని చెప్పి పంపించారు. కాబట్టి అది వాస్తవం మీరు చెప్పింది. అదే పరిస్థితుల్లో ఆ రోజు యువగణం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా పర్యటించి పాదయాత్ర చేసి యువతరానికి, ముఖ్యంగా యువతకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలు సృష్టిస్తామని చెప్పి మాట ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరాల కాలంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రావటానికి వారికి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు కానీ, ఇతర సబ్సిడీలు కానీ, అన్ని రకాల అవకాశాలు ఈ రాష్ట్రంలో కలిగజేస్తూ ఆంధ్రప్రదేశ్ వైపు గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలంతా చూసేటట్టుగా ఇవాళ లోకేష్ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవాళ సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగితే 16.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి పరిశ్రమలు స్థాపించడానికి మన రాష్ట్రంలో ఎంఓయూ చేసుకున్నారు. దావోస్ వెళ్తే 2 సార్లు దావోస్ వెళ్తే దాదాపు 3.5 లక్షల కోట్లకి అగ్రిమెంట్లు అయినాయి. అంటే 20 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.